ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ రియల్మీ నార్జో 60 అలాగే 60 ప్రోని ఒఫీషియల్ గా ఈ రోజు రివీల్ చేయడం అయితే జరిగింది. సో రియల్మీ నార్జో సిరీస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. దీంట్లో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నటువంటి డివైస్ రియల్మీ నార్జో 60 ప్రో కన్నా కానీ ఎందుకు అనేది మాట్లాడుకుందాం. సో 60 రేపు వీడియోలో మనం చూసేద్దాం. సో ఈరోజు రియల్మీ నార్జో 60 ప్రోనైతే అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. మొట్టమొదటిసారిగా నార్జో సిరీస్ లో వీళ్ళు మనకి కర్వ్డ్ స్క్రీన్ అయితే తీసుకొస్తున్నారు, విచ్ కమ్స్ విత్ ఏ ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ తోటి. నాకైతే ఇది ఎప్పుడైతే బ్రీఫ్ జరుగుతుందో అది చూడంగానే నాకు ఒకటి అనిపించింది. సో అదేంటి అనేది మీరు చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక TPU కేస్, కొంత యూజర్ మాన్యువల్ అలాగే సిమ్ కార్డ్ స్లాట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్లో కలర్ లో కాకుండా ఉండడం కోసం TPU కేస్ కూడా మనకి బ్లాక్ కలర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోనే. కలర్ దగ్గర నాకు ఆరెంజ్ పంపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బాక్స్ లోపల మనకి 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్, బట్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు 67 వాట్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక టైప్ A టు టైప్ 6 సంబంధించినటువంటి డేటా కేబుల్ అంతే. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ అయితే ఏం కాదు. ఏదైతే రియల్మీ 11 సిరీస్ లో మనము 11 ప్రోని చూసారా, సేమ్ మొబైల్ ఫోన్ ని నార్జోలో వీళ్ళు మళ్ళీ తిరిగి రీబ్రాండింగ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో ఆ బ్లాక్ కలర్, బట్ వేగన్ లెదర్ తో మార్స్ కలర్ వచ్చింది చూసారు, ఆరెంజ్ కలర్. అదైతే సింప్లీ క్రేజీ. ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. ఇందులో మీకు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. బట్ ఇందులో మనకి 1 టెరాబైట్ ఇంటర్నల్ మెమరీని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ మీకు వచ్చేటప్పటికి 6.74 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ OLED, అది కూడా కర్వ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీళ్ళు ఏం గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఏందనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయలేదు, కానీ నియాన్ గ్లాస్ ఏదో మెన్షన్ అయితే చేశారు ప్రీవియస్లీ 11 ప్రోలో. సో మేబీ ఇది కూడా అదే కాబట్టి, అంటే కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా అదే ప్రొటెక్షన్ తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ఉండదు, బట్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు. సో చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటి వాటిని అయితే ఇది సస్టైన్ చేసుకోగలదు. అండ్ టోటల్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ కేవలం 8.7 mm థిక్నెస్ మాత్రం రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 183 గ్రామ్స్. ఏది వేగన్ లెదర్ అయినట్లయితే, వాళ్ళ నార్మల్ అయినట్లయితే అప్రాక్సిమేట్లీ 187 గ్రామ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా సెమీ బ్లాక్ కాబట్టి మనకి ఎల్లోయిష్ అవడం అనేది ఏమి ఉండదు. అండ్ ఇక్కడ డిస్ప్లే పైన సైడ్స్ కర్వ్స్ ఏవైతే కొంచెం హైట్ ఉండడం వల్ల మొబైల్ ఫోన్ ఎప్పుడైనా చేజారి కింద పడ్డా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక దీంట్లో వన్ ఆఫ్ ద కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి మెమరీ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. సాధారణంగా పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్స్ లో, అది కూడా హై అండ్ ప్రీమియం ఫోన్స్ లో మనం చూస్తుంటాం 1 TB వేరియంట్. ఇందులో మనకి 1 TB వేరియంట్ ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ 12 GB విర్చువల్ ర్యామ్ ప్లస్ 1 TB అంటే మీరు ఆలోచించండి ఎంత స్టోరేజో. ఇక సంవత్సరాల తర్వాత మీరు ఫోటోలు దిగినా, వీడియోలు రికార్డ్ చేసుకున్నా కానీ డిలీట్ చేసుకుంటా ఉంటే ఎప్పటికీ అయిపోయిన స్పేస్ అయితే మీకు ఇందులో రావడం జరుగుతుంది. పైదపై దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7050 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. 6 nanometer బిల్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీంట్లో కూడా మీకు 9 5G బ్యాండ్స్ అయితే రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ అలాగే జియో రెండింటిని నేను యూజ్ చేశాను, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీడియం గేమర్ అయితే ఓకే, గానీ హెవీ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక నేను పెద్దగా రికమెండ్ చేయను. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నాను అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. బై ద వే దీంట్లో మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. బ్లాట్వేర్ మాత్రం మీకు కావాల్సినంత ఉంది. ఈ బ్లాట్వేర్ గురించి నేనైతే వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బ్లాట్వేర్ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే జస్ట్ వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. దానిలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ బై ద వే దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ డైలర్ మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు ఇది కాల్ రికార్డింగ్ కావాలనుకుంటున్నారు అంటే, ఎందుకంటే దీనిలో మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, కావాలనుకుంటే ఓ డైలర్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా డైరెక్ట్ గా మీరు కాల్స్ అనేది రికార్డ్ చేయొచ్చు. అండ్ బై డిఫాల్ట్ గా మెసేంజర్ వచ్చినప్పుడు మనకి గూగుల్ మెసెంజరే మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మరొక కీ హైలైట్ వచ్చినప్పటికీ దీనిలో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తో నిజంగా 18,500 రూపాయలకి ఆ బడ్జెట్ లో లాంచ్ అయితే గనక, ఆ బడ్జెట్ లో కర్వ్డ్ లో మొట్టమొదటిసారిగా ఇదే బ్రాండ్ లాంచ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు.
అండ్ బై ద వై దీంతో పాటు మీకు ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్, టీవీ రిహన్లైన్ సర్టిఫికేషన్ అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఒకవేళ అవుట్డోర్ కండిషన్లో చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే 900 nits దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది HDR 10-bit ప్యానల్ అండ్ HDR10 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ విజన్ కాంటెంట్ అయితే మీకు ఇది సపోర్ట్ చేయదు, కానీ యూట్యూబ్లో నిజంగా క్వాలిటీ కాంటెంట్ ఎక్కువ ఓటీటీ కన్సంప్షన్ చేస్తారు అన్నట్లయితే కనుక నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. రీబ్రాండ్ చేస్తే చేశారు, బట్ ప్రైస్ మ్యాటర్స్ కదా, సో ప్రైస్ మాత్రం ఆ బడ్జెట్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ దీని బెజల్స్ కూడా చాలా థిన్గా మనకు రావడం జరుగుతుంది. జస్ట్ 2.3 mm ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి బెజల్స్ ఉన్న డిస్ప్లేని వాడుతున్నారేమో అనేటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2650 PWC డిమ్మింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. బేసికలీ దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లో లైటింగ్లో ఫ్లిక్కరింగ్స్ ఏవైతే మ్యాక్సిమం ఇది కంట్రోల్ చేస్తుంది. సో దట్ మీరు ఎంతసేపు మీరు ఫోన్ని చూస్తున్నా కానీ ఐ స్టెయిన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తక్కువే. అండ్ దీంతో పాటు ఇది టీవీ రిహన్లైన్ సర్టిఫికేషన్ కూడా పొందింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. గుడ్ మూవే కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ ఆఫ్ కోర్స్ వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మీకు వచ్చినప్పుడు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అండ్ బై ద వై దీంట్లో మీకు స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు, డోంగల్ కూడా ప్రొవైడ్ చేయరు, మీరు అడిషనల్ గా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇందులో మనకి డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ కొన్ని ప్రొఫైల్స్ ని యూజ్ చేశారంటే మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే బేసికల్లీ ఒకటే ఉంటుందని చెప్పుకోవచ్చు, 100 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్. వచ్చినప్పుడు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్, డీసెంట్ ఏంది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, పర్వాలేదు బాగానే తీస్తుందని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మీకు ఓఎస్ కూడా ఉంటుంది కాబట్టి లో లైటింగ్ లో అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో బెటర్ క్వాలిటీ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోగలరు. అండ్ దీంతో పాటు మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఏముండదు, దీంట్లోనే స్ట్రీట్ ఫోటోగ్రఫీలోకి వెళ్ళి మీరు క్యాప్చర్ చేసుకుంటే ఒకవేళ అల్ట్రా వైడ్ యాంగిల్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే పోర్ట్రేట్ బుకే ఎఫెక్ట్ మాత్రం చాలా డీటెయిలింగ్ అనేది బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏవైతే ఫెంటాస్టిక్, ఈవెన్ HDR కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. బట్ రెగ్యులర్ దానికన్నా కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ అని నేను అంటాను. మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు, దీని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఫ్రంట్ వచ్చేటప్పుడు వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా మనం తీసుకొచ్చారు. పర్వాలేదు, ఓకే, ఇంకొంచెం బ్యూటీ ఏదైతే ఉందో తగ్గిస్తూ న్యాచురల్గా తీసుకొచ్చుంటే బాగుండేది. ముఖ్యంగా ఎక్స్పోజర్ ఏదైతే ఉందో స్కిన్ టోన్ ని కంట్రోల్ చేసేది ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చినప్పటికీ రేర్ 4K 30 FPS దాకా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080 30 FPS దాకా వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా వీళ్ళు 1060 తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక జూమ్ చేసి ఫొటోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సో 2x లో కూడా మీరు ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నా కానీ డీటెయిలింగ్ అనేది బాగుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం తీసుకొచ్చారు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా మీరు ఒక హెవీ ఫోన్ హ్యాండిల్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రాదు. అండ్ దీన్ని పక్కకు పెట్టారంటే దీంట్లో 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనం ముందుకు తీసుకొచ్చారు. అరౌండ్ 45 to 50 minutes లోపల మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చేటువంటి 50% ఛార్జ్ ఏదైతే ఉందో మీకు లెస్ దాన్ 25 minutes లోపలే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ముఖ్యంగా దీన్ని మీరు అప్రాక్సిమేట్లీ 1600 సార్లు రీఛార్జ్ చేసినా కానీ 80% ఆఫ్ ద బ్యాటరీ ఇంకా స్టిల్ రిమైనింగ్ ఉంటుందంట. సో వీళ్ళు రకరకాల టెక్నాలజీ, ఛార్జింగ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తూ బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తున్నారు. ఈవెన్ బ్యాటరీ హెల్త్ ని కూడా మనం ఏదైతే యాపిల్ ఫోన్స్ లో చూస్తుంటాం సేమ్ అదే విధంగా ఇందులో కూడా చూడొచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు, క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ 5G లో కూడా నేను మీకు చెప్పినట్టు 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్స్ మనం ముందు తీసుకొని రావడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకి ఇందులో ప్యాక్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో సహా. ఫైనల్ గా నా కంక్లూజన్, నాకు యాజ్ ఆఫ్ నో అయితే ప్రైస్ తెలియదు, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ 18,500 మ్యాక్స్ అంటే 19,000 రూపాయల దాకా 8GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అది వేస్ట్ అవుతుంది. సో అక్కడ 8+256GB వేరియంట్ కనుక వచ్చింది అన్నట్లయితే, ఎట్లాగో విర్చువల్ ర్యామ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్లో 19,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో కనుక లేదా 20,000 రూపాయల దాకా మీకు 8+256GB తీసుకొచ్చారు. ఒక ఆల్ రౌండర్ ఫోన్ కావాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇందులో మీకు వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆఫర్స్ లో మరొక 3,000 రూపాయలు వేసారంటే ఇదే రియల్మీకి సంబంధించినటువంటి GT Neo మాస్టర్ ఎడిషన్ కావచ్చు, GT Neo కావచ్చు, ఇలాంటివన్నీ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ స్ట్రిక్ట్ గా 18,000-19,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు ఎలా అనిపించింది డివైస్ గురించి లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.